ఇన్ఫోసిస్‌లో ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ జాబ్ ఇచ్చే విధంగా రిక్రూట్‌మెంట్ అయితే స్టార్ట్ చేశారు. సెలెక్ట్ అయ్యాక స్టార్టింగ్‌లోనే 3.5 లాక్స్ పర్ annum వరకు సాలరీ అయితే ఇస్తారు. అప్లికేషన్ ఫీ లేదు, ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదు. నేను ఇదే వీడియోలో మీకు జాబ్ డీటెయిల్స్‌తో పాటు అప్లికేషన్ ప్రాసెస్‌ని కూడా చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసి వెంటనే అప్లికేషన్ అయితే చేసుకోండి ప్రతి ఒక్కరు. జాబ్ డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు మన ఛానల్‌లో డైలీ 2 టైప్స్ ఆఫ్ జాబ్స్‌ని అయితే అప్డేట్ చేస్తూ ఉంటాము. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నాక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళు ప్రాసెస్ ట్రైనీ జాబ్స్ కోసం రిక్రూట్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇందులో 0 నుంచి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఎలిజిబుల్. జాబ్ టైటిల్ వచ్చేసి మీకు ప్రాసెస్ ట్రైనీ అయితే ఉంటుంది. ఇందులో మీ రెస్పాన్సిబిలిటీస్ కానీ ఇవన్నీ చూస్తే మీరు ఖచ్చితంగా ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ చేసి ఉండాలి. మీకు కంప్యూటర్ నాలెడ్జ్లో బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నా సరిపోతుంది. మీరు 24/7 రొటేషనల్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి అయితే రెడీగా ఉండాలి. మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. తర్వాత మీకు ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే ఉంటుంది, వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు. సో మీరు అంటే తర్వాత ఒకవేళ కావాలనుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా మీరు కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ చూస్తే మీరు ఏ డిగ్రీ చేసినా ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు. అంటే మీరు డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా, బీ ఫార్మసీ చేసినా, ఏది చేసినా ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ మీరు బ్యాచిలర్స్ ఆఫ్ కామర్స్ చేస్తే మాత్రం మీకు ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉండి మంచి ఇన్ఫోసిస్ కంపెనీలో పర్మనెంట్ జాబ్ చేయాలనుకునే వాళ్ళు నేను అప్లై లింక్ని అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్లో మీ కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ ఉంటాయి, క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ, శాలరీ అన్నీ ఉంటాయి. ప్రాపర్గా చూసుకున్నాక దాంట్లో అప్లై లింక్ మీద క్లిక్ చేస్తే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో డీటెయిల్స్ అన్నీ చూసుకున్నాక కింద ఎక్స్ప్లోర్ చేస్తే ఇలా వస్తుంది, క్లిక్ టు ప్రొసీడ్ అని చెప్పి. దాని మీద క్లిక్ చేస్తే వెంటనే ఇలా వస్తుంది. ఫస్ట్ మీ సైన్ ఇన్ అవ్వమని అడుగుతుంది. మీకు ఇందులో ఆల్రెడీ అకౌంట్ ఉంటే డైరెక్ట్ మీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిపోవచ్చు. లేదు అకౌంట్ లేదనుకుంటే కింద ఎక్స్ప్లోర్ చేస్తే న్యూ యూజర్ రిజిస్టర్ అని ఉంది కదా, అక్కడ నేను టిక్ చేశాను కదా, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇలా వస్తుంది. ఫస్ట్ మీ ఫస్ట్ నేమ్ ఇవ్వాలి, దాని తర్వాత మిడిల్ నేమ్ ఆప్షనల్, లాస్ట్ నేమ్ ఇచ్చేసి ఈమెయిల్ ఐడి ప్రజెంట్ వాడుతుంది ఇచ్చేసాక ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ని కన్ఫర్మ్ చేసుకున్నాక ఆ టిక్ బాక్స్లో టిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసి మీ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ లాగిన్ అయిపోయి అప్లికేషన్ చేసుకుంటే మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో మీ అప్లికేషన్ని బేస్ చేసుకొని మీరు షార్ట్ లిస్ట్ అయినట్లయితే వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఫర్దర్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళు ప్రాసెస్ ట్రైనింగ్ జాబ్స్ కోసం రిక్రూట్మెంట్ స్టార్ట్ చేశారు. ఇనీషియల్గా మీకు పూణే లొకేషన్లో జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. తర్వాత మీరు కావాలనుకుంటే మన ఓన్ స్టేట్లో ఉన్న ఇన్ఫోసిస్ బ్రాంచెస్లో కూడా ట్రాన్స్ఫర్ అయితే చేయించుకోవచ్చు. లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెంటనే అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇంకా జాబ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పెట్టుకున్నాక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.